కరతలు వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పేపర్లు ఏమొచ్చింది ముచ్చట ఇవ్వాలంటే రేషన్ కార్డుల పైన రేషన్ కార్డుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఒక సైడు, మళ్ళీ పోతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఇంకో సైడ్ వచ్చిందంట. మరి ఈ ఫోటోలు ఎందుకు అని వచ్చింది, పేపర్లు వచ్చింది. రేషన్ కార్డుల పైన ముఖ్యమంత్రుల ఫోటోలు ఎందుకు? మంత్రుల శాఖలు మారొచ్చు, బరాబర్గా మారుతారు. మంత్రుల శాఖలు ఎప్పటికి ఒకటే ఉంటుంది, ఒక ఆయనకి ఉంటుందా? ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ఆయన వచ్చేది తెలియదు. 5 ఏళ్ళు ఎందుకు పాడైపోను? ఇప్పుడు వాళ్ళ దరిద్రం బాగాలేకుంటే అదృష్టం బాగాలేకుంటే 2 రోజులకు కూడా మారొచ్చు. మరి వాళ్ళ ఫోటోలు ఏమెక్కరకు? రాజకీయ పరిణామాలు తారుమారు కావచ్చు, పక్కా అవుతాయి, 100% కూడా కావచ్చు. మళ్ళీ పోతే ప్రతిసారి కార్డులు మారుస్తారా? ఇప్పుడు నేను అనేది కూడా కదే. మరి ఇట్లా మంత్రులు మారినప్పుడల్లా కార్డులు మార్చుకుంటూ పోతూనే ఉంటారా? మంత్రి మారినానే కానీ ఆయన ఫోటో చూస్తారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంది, మరి ఈ శాఖకి ఈయన కాదుగా, మరి ఇంకొక ఆయన మళ్ళీ ఆయన ఫోటో కోసం మళ్ళీ ఒకసారి మారుస్తారా? ఇది ఖర్చు అన్నట్టే కదా, ఉత్తగా అయితే ఈ ముచ్చట. ఇంకా విపక్షాలు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, నేటి నుంచే స్మార్ట్ కార్డులు పంపిణీ. స్మార్ట్ కార్డు మన ఏటీఎం కార్డు లెక్కనే వస్తుందట. ఏటీఎం కార్డు లెక్కనే మన పేరు వస్తుందంట. అలా మొదవర్ల ఇద్దరు ఫోటోలు పైన దూరపాకులు లెక్క వస్తాయంట. ఓదికేమో రేవంత్ రెడ్డిది, ఓదికేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వచ్చి జేబులో పెట్టుకునే కార్డులు ఉంటాయి కదా, జేబులో పెట్టుకొని కూడా పోవచ్చు. గట్టిగా ఉంటుంది కార్డు, ఏం బాధలేదు. ఆ కార్డులు అంటే ఇవాళ నుంచే పంపిణీ చేస్తారంట. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులో 90% కేంద్ర ప్రభుత్వానివే, 90% కేంద్ర ప్రభుత్వానివే ఇస్తున్నావు, మరి మోడీ ఫోటో కూడా ఉండాలిగా కార్డుల పైన అని ధర్మపురి అరవింద్ మళ్ళీ పోతే రఘునందన్ సారు వాళ్ళు డిమాండ్ చేస్తారు. మా నరేంద్ర మోడీ పేరు ఫోటో కంపల్సరీ రావాలి అనేవో వాళ్ళు డిమాండ్ చేస్తారు. నేను అడుగుతున్నా, సరే తెలుసో తెలియక అడుగుతున్నా. నేనైతే పెద్ద చదువుకోలేదు, ఆ సంగతి మీకు కూడా ఎరికే. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మీ పక్కలు ఏమైనా అలిసినాయా? మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తురా? పుణ్యానికి ఇస్తురా మీ ఫోటోలు పెట్టుకుంటేందుకు? ఎవరైనా సొమ్ము కావచ్చు, ఎట్లా పెట్టుకుంటారు మీ ఫోటోలు? ఇది బాగా పేషన్ అయిపోయింది. ఎన్టీ రామారావు ఫోటో వస్తుంది, రాజశేఖర రెడ్డి ఫోటో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది, చంద్రబాబు ఫోటో వస్తుంది, లోకేష్ ఫోటో వస్తుంది, పవన్ కళ్యాణ్ ఫోటో వస్తుంది, రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది, కేసీఆర్ ఫోటో వస్తుంది, కేటీఆర్ ఫోటో వస్తుంది. ఈ రాజకీయ నాయకులు మీ ఇళ్ళకి వెళ్ళి ఏమన్నా ఇస్తురా? మీ సొమ్ము ఏమన్నా 2 ఎకరాలు అమ్మేమన్నా జనాలకు ఏమన్నా ధారపోస్తురా? పొయ్యిరి ఇస్తారు బరాబరిగా. మా చెవిట వచ్చి సంపాదించిన ఓ 10 ఎకరాల భూమిని అమ్మి జనాల కోసం పంచుతున్నామంటే బరాబరుగా మీ ఫోటో, మీ అయ్య ఫోటో, మీ తాత ముత్తాతల ఫోటో పెట్టుకోరి. ఓడాడు చెప్తారా? ఇదంతా జనాల సొమ్మేనా? జనాలు కట్టిన ట్యాక్సీలతోటి మళ్ళీ ఈ లేదో పథకాలు ఇచ్చుకుంటా ఈ కథలు ఎందుకు కావచ్చు? రాజకీయ నాయకులు శాశ్వతంగా ఉంటారు. కార్డు శాశ్వతంగా ఉంటుంది కదా. ఇప్పుడు గతంలో కూడా కార్డులు ఇచ్చిర్రు, ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయా? నాకైతే తెలియదు, మరి ఉన్నాయో లేవు. మరి ఏమెక్కడికన్నట్టు ఈ ఫోటోలు? మరి ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టరాదు ఏమా? సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టరాదు ఏమా? భగత్ సింగ్ ఫోటో పెట్టరాదు ఏమా? భగత్ సింగ్ ఫోటో పెట్టరు ఒక ఓదికు సుభాష్ చంద్రబోస్, ఓదికు భగత్ సింగ్ది పెట్టు. ఇప్పుడు ఏది రూపాయల మీద, నోట్ల కట్టల మీద గాంధీ తాత బొమ్మ ఉంది కదా, అది ఎప్పటికి ఉన్నది, ఎప్పటి నుంచో ఉంటుంది, ఇక కూడా ఉన్నది. దానికి వాళ్ళని అభ్యాసం చెప్తారు, అట్ట కూడా కొంతమంది అభ్యాసం చెప్తూనే ఊరు. కానీ గసవంటోళ్ళ ఫోటో పెడతారే సయ్యారమ్మ బాగానే పెట్టిరా అని అనుకుంటారు. లేదు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కదా, ఆయన ఫోటో పెట్టరాదు ఏమా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా, ఆయన చాలా దేశం కోసం ఎంతో కొంత ఆయన కూడా కొట్లాడింది కదా, మరి ఆయన ఫోటో కూడా పెట్టరాదు ఏమా? లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండు కదా, ఆయన ఫోటో పెట్టి ఉపాయం చేయరాదు. అమ్మో గాల ఫోటో పెడితే ఎట్లా పడైతే ఓట్లు పడతాయి కదా. వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి. వీళ్ళ స్వార్థాల కోసం వీళ్ళ నచ్చిన రకంగా ఫోటోలు పెట్టుకుంటారు. స్వాతంత్రం కోసం ఎందరో మంది ఏమంటారు ఆత్మ బలిదానం చేసుకున్నారు, ప్రాణ త్యాగాలు చేసిరు, కుటుంబాన్ని వదిలి కొట్లాడిరు. దేశం కోసం, స్వాతంత్రం కోసం చాలా మంది చాలా రకాలుగా కొట్లాడారు. మరి గాల ఫోటోలు పెట్టుకోక మీరు ఏం పెరిగిరనరా నాయన? మీరు ఏమైనా గరక వీకిరండి? మీ ఫోటోలు పెట్టుకోవాలి. ఏమెక్కడికి పెడతారు మీ ఫోటోలు? ఆయన ఇప్పుడు పేరు చెప్పిన కదా చాలా మందివి. మీ ఫోటోలు ఏమెక్కడికి పెట్టాలి అంటున్నా? ఎందుకు పెట్టాలి? జనాలకి ఏమైనా గుత్తపుణ్యానికి ఇస్తారా? వాళ్ళు ఏమీ ఆశించకుండా స్వాతంత్రం కోసం, భారతదేశం కోసం కొట్లాడి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొస్తేనే కదా ఇవాళ మనం ఇవన్నీ కథలు పడేది. ఇవ్వాలి మరి వాళ్ళు లేకపోతే మనం ఎక్కడిది పెడితే గాల ఫోటోలు పెడతామా ఏమా? మరి మీ ఫోటోలు ఎందుకు పెట్టాలా? మరి ఇప్పుడు ఒక మంత్రి ఉంటాడు, ఇవాళ ముఖ్యమంత్రి కోపం వచ్చినా మంత్రి వెళ్ళిపోవాల్సిందే, మంత్రి కోపం వచ్చినా మంత్రి వెళ్ళిపోవాల్సిందే, జనాల కోపం వచ్చినా మంత్రులు వెళ్ళిపోవాల్సిందే. మరి రేపనాడు ఇంకొక ఫోటో పెడతారు.
రేపనాడు మళ్ళీ ఇంకొక ఆయన మారితే మళ్ళీ ఆయన ఫోటో మళ్ళీ పెడతారా ఇదే పని ఇక ఏమందా ఏమక్కర ఏం సక్క చెప్పింది ఎవరికి ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ స్వార్థాల కోసం పెట్టుకున్న ఫోటోలే ఇప్పుడు రేషన్ కార్డులో ఇస్తారు ఓన్లీ బియ్యం ఇస్తారు బియ్యమే కాదు చక్కెర ఇవ్వాలి నూనె ఇవ్వాలి పిండి ఇవ్వాలి గతంలో గాసు నుండి ఇచ్చేది ఇప్పుడు గాసు నుండి కూడా వస్తలేదు కానీ అట్టా జనాలకు ఉపయోగపడేటివి ఎక్కడికి వచ్చేటివి సరుకులు ఏమైనా ఉంటాయి కదా సబ్బులు ఇచ్చేది షాంపూలు ఇచ్చేది గిట్లా జనాలకు నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే గయ్యన్నీ ఇచ్చే ఉపాయం చేయాలి ఓన్లీ బియ్యం ఒకటే ఇస్తారు సన్నబియ్యం ఇస్తూ సన్నబియ్యం చాలా సంతోషం వాస్తవానికి చాలా మంది కూడా తింటారు సన్నబియ్యం తిన్నలు కూడా యాడ్ చేస్తారు అదొక భాగం రేషన్ షాపులో చాలా రకాల సరుకులు ఇచ్చుకుంటా మీ పోటువలు తీసేయాలి పాడైపోను ఎందుకు ఈ పోటువలు నేను చెప్పిన వాళ్ళ పేర్లు మళ్ళా చెప్తా ఏది మన రామారావు పోటువలు ఎందుకు చంద్రబాబు పోటువలు ఎందుకు లోకేష్ పోటువలు ఎందుకు పవన్ కళ్యాణ్ పోటువలు ఎందుకు రేవంత్ రెడ్డి పోటువలు ఎందుకు రాజశేఖర రెడ్డి పోటువలు ఎందుకు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటులు ఎందుకు నరేంద్ర మోడీ పోటువలు ఎందుకు ఏమెక్కరకు ఎప్పుడు పెట్టుకోవాలి మీ సొంత డబ్బులు మీ జేబులోకి వెళ్ళి తీసి ఇస్తే మీ ఎకరాల కొద్దిగా భూమి అమ్ముకొని ఇస్తే నిజంగానే పెట్టాలి అదో లెక్క ఉంటుంది కానీ ఏమంటారు కదా ఈరగంట సొమ్ము పెట్టుకొని మొగని కాలం ఏమంటారు తెరకనుకోగామె జనాల సొమ్ముతోటి జనాల సొమ్మును మొత్తం తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మళ్ళీ మీరు అల్లకెళ్ళి సగం తీసుకొని జేబులు పెట్టుకొని మళ్ళీ కొన్ని పథకాలు పెట్టుకుంటా మీ ఫోటోలు పెడతారు మరి మీ ఫోటోలు పెడుతున్నారు మరి మీరు ఎల్లరికి పర్మనెంట్ అయినా ఉంటారా మరి చెప్పురి ఎప్పటికీ మీరే ఉంటారా అంటున్నా రేషన్ కార్డులు ఉన్న మనుషులు ఉన్నంత కాలం రేషన్ కార్డులు ఉంటాయి అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటే మళ్ళీ రేషన్ కార్డులు మారుతూనే ఉండాలా మీరు రాజకీయ నాయకులు మారుతూ ఉంటే రేషన్ కార్డులు మళ్ళీ మారుతూనే ఉండాలా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పురు ఇంత ముచ్చట కూడా నాలాంటితో చెప్పించుకుంటారు నాకు అర్థం కాదు కానీ